ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వృద్ధులకు, వితంతులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయం సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పింఛన్లను ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. వృద్ధులకు, వితంతులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయం సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పింఛన్లను ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.